దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి ఒక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ ఆదివారపు దినాన ఎక్కువ రీతిగా ప్రభు సన్నిధిని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి అందించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన గణనామానికి సమస్త మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుళ్ళందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాలకు మరియు పరిశుద్ధ దిన శుభములు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో బాల్యపాసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. కనుమూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. నీ కృపా ప్రేమల కొరకై ఇచ్చినటువంటి సమయం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృప చేత, మీ ఆత్మచే జరిగిస్తున్నారని మన బిడ్డలు మరి భవిష్యత్తులో వింటున్నారు నాయన. మరి ఇంకనూ మీరు బలపరచుమని, అనేక మందిని బాల్యభాషలు చేయమని క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. వెళ్ళరా ఆదికాండం ధ్యానం చేస్తున్నాం. 3 దినాలు అయిపోయాయి. 3 దినాల దేవుడు ఏమేం చేశాడో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 4వ దినంలో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, జ్యోతులను, ఆకాశంలో జ్యోతులను తయారు చేశాడట. 14వ వచనం నుండి 18వ వచనాలు మనం ధ్యానం చేయాలి. ఈ వచనాల్లో నక్షత్రాలను, సూర్య చంద్రులను ఆయన తయారు చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, సూర్యుడు కాకుండా ఆ వెలుగు అనే దానికి ఉత్పత్తి స్థానాలు ఇంకా ఉన్నాయి. 3వ వచనంలో దేవుడు అన్నాడు, వెలుగు, ఆ ఉన్నటువంటి వెలుగుకు వేరొక ఉత్పత్తి స్థానమై అది ఉండవచ్చు. లేక కొంతమంది భావించినట్లు ప్రారంభంలో దట్టమైన మేఘాలు లేదా నీటి ఆవిరి మీద సూర్యబింబం మాత్రమే కనిపించేది కాదని భావించవచ్చు. అయితే గమనించండి, కొంతమంది ఏంటంటే ఆ కొంత సూర్యబింబం మాత్రమే భూమికి చేరేదని, ఏమండి కొంతవరకే ఆ సూర్యకాంతి కనబడేదని కొంతమంది యొక్క అభిప్రాయం. అయితే సూర్యచంద్రుల్లో భూమి పైనుండి మొదటిసారి కనిపించాయని అనుకోవచ్చు. మనం గమనించినప్పుడు దేవుడు ఈ సూర్యచంద్రులను సిద్ధం చేయడం, ఆ వస్తువు మీద అనగా లేక మానవుల కొరకు పని చేయడం అనేది, సిద్ధం చేయడం అనేది, ఆ అర్థాలు మనకు వస్తుంది. నియమించడం మొదలైనటువంటి అర్థాలు గమనించాలి. అంటే దేవుడు మానవుని మనుగడ కొరకు ఈ సృష్టి అంతటికి తయారు చేసే క్రమంలో ఆకాశ విశాలములో 2 జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు, వాటితో పాటు నక్షత్రాలు కూడా చేసినట్లుగా ఈ లేఖను మనం చెప్తా ఉంది. వీటన్నిటిని ఈ సమయంలో దేవుడు వీటిని వాటి యొక్క ప్రస్తుత స్థానాల్లో ఉంచడాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రిని పగటిని ఏలడానికి, వాటి ఉత్పత్తి స్థానాల్లో ఋతువులను వేరు చేయడానికి దేవుడు సూర్యచంద్రులను సృష్టించాడు. వాటిని పూజించాలని కాదు, మనుషులు వాటిని నమస్కరించాలని కాదు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాత్రమే పూజించాలి, కానీ సృష్టిని ఏమాత్రం కూడా పూజించకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మానవ జీవితాల్లో వాటికి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావం లేదు. కేవలము అవి దేవుడు చేసినటువంటి ఒక వస్తువు లాంటిదంతే. దేవుడు మానవుడి మనుగడ కొరకు దాన్ని తయారు చేసినప్పుడు అది మానవుని కొరకు మాత్రమే పని చేయాలనేది దేవునికి లేఖనం చెప్తున్నమాట. ఆ క్రమంలో ఏమండి, ఇవి మనుషులను పరిపాలించవు. అవి ఉండడం మూలంగా లేకపోవడం మూలంగా ఈ భూమిపైనటువంటి భౌతిక పరిస్థితుల్లో క్రమబద్ధం చేయడం అంటే ఏమీ జరగవు. ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కూడా రాదండి. కారణం ఏంటంటే దేవుడు వాటిని నియమించేశాడు కనుక ఆ క్రమము అలా కొనసాగిపోతూ ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. తద్వారా రాత్రింబవళ్ళు అనేవి పరిపాలిస్తూ ఉంటాయి. సూర్యచంద్ర నక్షత్రాలను చూడడం ద్వారా దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి.
సూర్యుడు పగలు ఏలుతున్నాడు, చంద్రుడు రాత్రి కాలం, నక్షత్రాలు చంద్రుడితో పాటు ఆకాశ విశాలంలో అలా విస్తరిస్తూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే దేవుని యొక్క నోటి వాక్కు యొక్క అద్భుతం ఎంత, లేక ఆయన గొప్పతనం ఎంత ప్రభావం కలదో ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనుషుల మీద, సృష్టి అంతటి పైన ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో కొంతవరకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 14 నుంచి 18 వచనాల వరకు ఇవన్నీ ఆయన తన కొరకు చేసుకోలేదు. ఇవన్నీ ఆయన తన సొంతం కొరకు, తన స్వలాభం కొరకు, లేక ఆయన వాడుకోవడానికి కాదు. కేవలం తన పోలికలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన పోలికలు నిర్మించబోయేటువంటి మానవుడి మనుగడ కొరకు ఇవన్నీ తయారు చేశాడు. అది కూడా తన నోటి వాక్కు. ఎంత అద్భుతం కనుక గమనించాలి. చూడండి, ఒకవేళ ఉదయ కాలంలో సూర్యుడు ప్రకాశించకపోయినా, రాత్రికాలంలో చంద్రుడు ప్రకాశించకపోయినా, నక్షత్రాలు రాకపోయినా మానవుని మనుగడ ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి కదా. చూడండి, వర్షాకాలం మనం గమనిస్తే ఒక్కొక్కసారి మనం వేకుని లేచేటప్పటికి 5 గంటలకే మబ్బు నల్లటి కారు మేఘాలతో ఉండి రోజంతా అలాగే ఉందనుకోండి, మనం ఏమంటాం? చా, నీటి వాతావరణం అలాగా, ఏ పని చేసుకునివ్వట్లేదు కదా. అందుకొరకే దేవుడు వాటి క్రమములో, వాటి కాలాల్లో పని చేయడానికి, వాటి ఉత్పత్తిని ఏ విధంగా ఇవ్వాలో నియమించేశాడు. అందుకే సూర్యుడును పగలు, చంద్రుడు రాత్రి. కనుక అవి వాటి క్రమ పద్ధతుల్లో తిరుగుతున్నాయి. కనుకనే మానవుని మనుగడ కొనసాగుతూ ఉంది. ఒకవేళ సూర్యుడు ఒక్కడే వచ్చి చంద్రుడు రాకపోతే పగలే మానవుడు విశ్రాంతి ఏది, నిద్ర ఏది. అలాగని చంద్రుడు ఒక్కడే వచ్చి సూర్యుడు లేకపోతే అది రాత్రి అయిపోతుంది. అందుకే అలా ఉండకుండా వేరుగా దేవుడు వారిని వేరు చేశాడు. వాటిని వేరు చేసి ఈ రాత్రింబవళ్ళు పరిపాలన వాటికి అప్పగించాడు ఆయన అధికారంలో. దేవుని స్తోత్రం కలిగి. కనుక ఉదయకాల సమయంలో గమనించండి, మన కొరకు దేవుడు చేసినటువంటి ప్రతి పని కూడా ఒక అద్భుతం, ఉన్నతమైనది, శ్రేష్టమైన ఆ పని గొప్పతనాన్ని మనము తెలుసుకుందాం, అనేకులకు చాటి చెప్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించం కాదు. తలంచుకొని కూర్చుని ప్రార్థన చేద్దాం. రేగలిగిన తండ్రి స్తోత్రం. మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధమైన సంవత్సరంలో మొదటి ఆదివారం వేకునేటి రీతిగా ఈ ఆది కాండమే ధ్యానించే క్రమంలో ఆకాశ విశాలంలో జ్యోతుల గురించి జ్ఞాపకం చేసిన విధానం గురించి స్తోత్రాలు. ఈ సృష్టి ఎంత గొప్పతనం, ఎంత అద్భుతమైంది, కేవలం మానవుల కొరకు. అందులో స్తుతులు చెల్లిస్తూ బ్రతికున్న మేము ఈ భూమి మీద నీ గొప్పతనాన్ని, మీరు చేసిన ఆ సృష్టి క్రమాన్ని అనేకులకు వివరించడానికి ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించి నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.